వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ బోండాలు వేరుశనగ గుళ్ళు చట్నీ. బోండాలకి పిండి రెడీ చేసుకుందాం. ఇది మినపసున్ని, 1 కప్పు మినపసున్ని, 2 కప్పులు వరిపిండి పోసుకుందాం. 2 కప్పులు పోస్తున్నాను వరిపిండి. ఒకసారి కలిపేసుకుని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుని ఒక 9 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడు బోండాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. బోండాలు ఆయిల్ అయ్యి పేలుసు చాలా మంచిది. మనం మైదా వాడట్లేదు. సాల్ట్ వేసేస్తున్నాను. ఇవి గోరువెచ్చని నీళ్ళు గట్టిగా కలుపుకుందాం. పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. పిండి కలపటం అయిపోయింది. మూత పెట్టేసుకుందాము. బోండాలు వేసుకుందాం. చట్నీకి ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద మూకుడు పెట్టాను. ఆయిల్ వేసాను. వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేపుకుందాం. సన్నగా వేపుకుందాం. వేరుశనగ గుళ్ళు వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, వేపుడు శనగపప్పు వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకోక్కర్లేదు చట్నీకి. వేరుశనగ గుళ్ళు ఆయిల్ ఉంటుంది కదా, కొద్దిగా వేసుకుంటే మాడకుండా సరిపోతుంది. దోరగా వేగాక స్టవ్ ఆపేసుకుందాం. వేగిపోయినాయి. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారాక చట్నీస్ వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు సాల్ట్ వేసేసుకుని చల్లారాక వేరుశనగ గుళ్ళు వేసేసుకుని చట్నీస్ వేసుకుందాం. పిండి నానిపోయింది. 9 గంటలు నానింది పిండి. ఒకసారి కలిపేసుకుంటే బోండాలు వేసుకుందాం. ఈ బోండాలు చాలా టేస్ట్గా ఉంటాయి. బోండాలు ఆయిల్ కూడా లాగవు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు సన్నంగా కోసాను. వేసి ఒకసారి కలుపుకుందాం. వేసి ఒకసారి కలిపేసుకుంటే చాలా బాగుంటాయి బజ్జీలు. అయిపోయింది. బోండాలు వేసుకుందాం. చట్నీ నలిగిపోయింది. గిన్నెలో వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. బోండాలు వేసుకుందాం. చిన్న చిన్న బోండాలు వేసుకుందాం. ఇవి సన్న మంట మీద వేగితే లోపల పిండి ఉండదు. చాలా టేస్ట్గా ఉంటాయి బోండాలు. ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకొని బాగా వేగాక తీసుకుందాం. వేగిపోయినాయి. బోండాలు తీసేసుకుందాం. ఇందులో తీసుకుంటే జల్లు పొట్టులోకి నూనె అంతా వాడిపోతుంది. వేడివేడిగా బోండాలు రెడీ అయిపోయినాయి. వేరుశనగ గుళ్ళు చట్నీతో చాలా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ అసలు పీల్చలేదు. పిండి బాగా ఉడికిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.